మన క్రియల ద్వారా వేరే వాళ్ళు చెప్పగలగాలి నిజంగా ఆ వ్యక్తికి విశ్వాసం ఉన్నది అని. నిజంగా డబ్బు ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది అని చెప్పుకోడు. ఒక వ్యక్తిని చూడగానే ధనవంతుడు అని చెప్పుకుంటారు. సో అలాగే విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అని ఎవరి కొరకో చెప్పుకోక్కర్లేదు. నీకు విశ్వాసం ఉంది కదా, నిన్ను చూస్తే సరిపోవాలి. నీ జీవితాన్ని చూస్తే నిన్ను ఒక 2 రోజులు గమనించేటప్పటికి నిజంగా విశ్వాసంతో జీవిస్తారు అని చెప్పి, నీ కుటుంబాన్ని చూసేటప్పటికి ఏంటో వాళ్ళ తీర్మానాలు నాకు అర్థమవ్వవు కానీ నిజంగా దేవునిలో విశ్వసించి వాళ్ళు జీవిస్తారు అని చెప్పగలగాలి. హల్లెలూయా. క్రియలు లేనటువంటి విశ్వాసము కాదు. విశ్వాసం ఉందంటే సరిపోదు, అది క్రియా రూపముగా కనిపించాలి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు నాకు బ్రేక్ త్రూ ఇక్కడ అవ్వాలండి, అక్కడ. వెరీ గుడ్, ప్రార్థన చేయించుకున్నారు అంటే దేవునిలో విశ్వసిస్తున్నారు, దేవుడు ఇప్పుడు ఏదన్నా చేసి పెట్టాలని మీరు ఆశిస్తున్నారు, వండర్ఫుల్. కానీ దానికి ప్రకారముగా ఏ వాక్యము విడుదలయ్యింది? నీకు ఉన్నటువంటి సమస్య గురించి దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉన్నది? ఆ రాయబడిన దాని ప్రకారము నీ ప్రవర్తన కనిపించాలి. ఎప్పుడైతే దానికి విధేయత చూపించడం మొదలు పెడతావో ఆ బ్రేక్ త్రూ ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా.